Good morning, all of you. Now we are going to discuss next topic or next unit, that is nothing but unit 5 about ceramic materials. So up to now we already discussed about some of the non-ferrous metals and ferrous metals and its alloys. Now we are going to discuss about ceramic material. So first of all we have to know what is ceramic material. So ceramic material are inorganic material consisting of మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ కెమికల్లీ బాండెడ్ అమ్మా. సో ఇక్కడ బాండింగ్ అనేది కెమికల్గా జరుగుతుంది. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ఆఫ్ ది కెమికల్ కాంపౌండ్స్ వీ హ్యావ్ టు యాడ్ మెటల్ ఆర్ నాన్ మెటాలిక్ బాండ్స్ అమ్మా. నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ని కానీ యాడ్ చేస్తే ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్. సో వీ కెన్ ఫామ్ వన్ కాంప్లెక్స్ కాంపౌండ్ లాగా ఫామ్ అవుతుంది. సో దిస్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఈస్ నోన్ యాజ్ సెరామిక్ మెటీరియల్ అమ్మా. సో దీన్నే సెరామిక్ మెటీరియల్స్ అంటారు. అండ్ దీస్ ఆర్ జనరల్లీ అయానిక్ ఆర్ కోవలెంట్లీ బాండెడ్ మెటీరియల్ అమ్మ. సో ఇది అయానిక్ బాండింగ్ ద్వారా అయినా బాండింగ్ జరుగుతుంది, లేదంటే కోవలెంట్ బాండ్స్తో అయినా బాండింగ్ జరుగుతుందమ్మా. అండ్ కెన్ బి క్రిస్టలైన్ ఆర్ అమార్ఫస్. సో ఆ క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది క్రిస్టలైన్గా ఉంటుంది, లేదంటే అమార్ఫస్గా ఉంటుందమ్మా. అండ్ ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి సిలికా. సో సిలికాకి వచ్చేసరికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సెరామిక్ మెటీరియల్ అమ్మా. లైక్ సిలికాన్ ఆక్సైడ్ అంటారు, SiO2. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇన్ మోస్ట్ గ్లాసెస్ ప్రోడక్ట్స్. సో ఈ సిలికా ఎక్కడ యూజ్ చేస్తామంటే గ్లాస్లో మ్యాక్సిమం సిలికా ఈజ్ ది మెయిన్ ప్రోడక్ట్ అమ్మ. సో మెయిన్ ప్రోడక్ట్గా యూజ్ అవుతాం. వీ కెన్ ప్రొడ్యూస్ ది గ్లాస్ అమ్మ. అండ్ నెక్స్ట్ అల్యూమినియాకి వచ్చేసరికి అల్యూమినియం ఆక్సైడ్. సో వీటిని వేరియస్ అప్లికేషన్స్ ఫర్ లైక్ అబ్రెసివ్ పార్టికల్స్ ఆర్ ఆర్టిఫిషియల్ బాండ్స్ కోసం వీ కెన్ యూజ్ దిస్ అల్యూమినియం అమ్మ. సో అల్యూమినియాన్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ అదర్ కాంప్లెక్స్ కాంపౌండ్స్కి వచ్చేసరికి హైడ్రస్ అల్యూమినియం సిలికేట్ అమ్మ. అండ్ దిస్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇన్ మోస్ట్ క్లే ప్రోడక్ట్స్. సో క్లే తోటి ప్రిపేర్ చేసిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మెయిన్ ఎలిమెంట్గా వీ కెన్ యూజ్ దిస్ కాంప్లెక్స్ కాంపౌండ్ అమ్మ. సో కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ అప్లికేషన్స్ మనం నెక్స్ట్ ఏదైతే టాపిక్స్ డిస్కస్ చేస్తున్నామో దోస్ ఆర్ దిస్ ట్రెడిషనల్ సెరామిక్స్ అండ్ న్యూ సెరామిక్స్, గ్లాస్ అండ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. నెక్స్ట్ గైడెడ్ పార్ట్స్ అమ్మ. సో ఫస్ట్ వన్ ట్రెడిషనల్ సెరామిక్స్ అమ్మ. సో ఇవి క్లే ప్రోడక్ట్స్ నుంచి ప్రొడ్యూస్ అయిన వాటిని ట్రెడిషనల్ సెరామిక్స్ అంటారు. సచ్ యాజ్ పాటరీ అండ్ బ్రిక్స్. సో పాటరీ కానీ ఆర్ బ్రిక్స్ కానీ అండ్ కామన్ అబ్రెసివ్స్, సమ్ ఆఫ్ ది న్యాచురల్ అబ్రెసివ్స్ ఉంటాయి, అండ్ సిమెంట్. సో ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ది ట్రెడిషనల్ సెరామిక్స్ అమ్మ. అండ్ న్యూ సెరామిక్స్కి వచ్చేసరికి మోర్ రీసెంట్లీ డెవలప్డ్ సెరామిక్స్ బేస్డ్ ఆన్ ఆక్సైడ్స్ అమ్మ. సో న్యూ సెరామిక్స్ అంటే ప్రజెంట్ ఎరాలో యూస్ చేసే సెరామిక్స్ ఏంటంటే ఆక్సైడ్ బేస్డ్ సెరామిక్స్ అండ్ కార్బైడ్ బేస్డ్ సెరామిక్స్ యూస్ చేస్తున్నారు. అండ్ వీటికి వచ్చేసరికి మెకానికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి వెరీ గుడ్గా అండ్ యూనిక్గా ఉంటాయి కంపేర్ టు ట్రెడిషనల్ సెరామిక్తో కంపేర్ చేస్తే మెకానికల్ ప్రాపర్టీస్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి వెరీ గుడ్గా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ గ్లాసెస్ అమ్మ. గ్లాసెస్కి వచ్చేసరికి బేస్డ్ ప్రైమర్లీ ఆన్ సిలికా అండ్ డిస్టింగ్విష్డ్ బై దేర్ నాన్ క్రిస్టలైన్ స్ట్రక్చర్ అమ్మ. సో ఇవి గ్లాసెస్కి వచ్చేసరికి సిలికా అండ్ నాన్ క్రిస్టలైన్ స్ట్రక్చర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మనం సిలికా గ్లాస్ అని చెప్పాం. సో గ్లాస్ ఈజ్ నాట్ హ్యావింగ్ క్రిస్టల్ స్ట్రక్చర్ అమ్మ. ఎందుకంటే మనకు అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి అది కంప్లీట్ యూనిక్గా యూనిఫామ్గా ఉంటుందమ్మా. ఫర్దర్ సిచ్యువేషన్ దేర్ ఈజ్ నో క్రిస్టల్స్ అమ్మ. సో క్రిస్టల్ స్ట్రక్చర్ ఉందంటే క్రిస్టల్ బౌండరీ అనేది ఉండాలి. సో ఈ బౌండరీస్ ఏం కనిపించవు కాబట్టి దిస్ ఈజ్ నాన్ క్రిస్టలైన్ స్ట్రక్చర్ అమ్మ. ఇన్ అడిషన్ గ్లాస్ glass is transformed into largely crystalline structure by heat treatment అమ్మ. సో ఈ క్రిస్టలైన్ స్ట్రక్చర్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే హీట్ ట్రీట్మెంట్ అంటే హార్డనింగ్ మెథడ్ కానీ యూజ్ చేస్తే అలాంటి సిచ్యువేషన్లో లార్జ్ క్రిస్టలైన్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. అండ్ సెరామిక్స్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి హై హార్డ్నెస్. సో జనరల్గా సెరామిక్స్ ఈజ్ న్యాచురలీ హ్యావింగ్ గుడ్ హార్డ్నెస్, స్ట్రెంగ్త్, స్టిఫ్నెస్ అండ్ వేర్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. బట్ దీస్ ఆర్ బ్రిటిల్ అండ్ లో డక్టిలిటీ అమ్మ. సో ఇవి ఎక్కువ బ్రిటిల్గా ఉంటాయి అండ్ డక్టిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఆర్ మెషనబిలిటీ కూడా తక్కువగా ఉంటుందమ్మా, ఎందుకంటే ఇవి బ్రిటిల్గా ఉంటాయి కాబట్టి. అండ్ లో ప్లాస్టిసిటీ. డక్టిలిటీ తక్కువగా ఉంది అంటే ప్లాస్టిసిటీ కూడా తక్కువగా ఉన్నట్టు మీనింగ్. అండ్ ఎలక్ట్రికల్ అండ్
థర్మల్ ఇన్సులేటింగ్ అమ్మ. సో ఇవి ఎలక్ట్రికల్ ఇన్సులేటర్ అండ్ థర్మల్ ఇన్సులేటర్స్గా యూజ్ అవుతాయి. అంటే పాస్ చేయవమ్మ ఎలక్ట్రిసిటీని కానీ హీట్ని కానీ. నెక్స్ట్ కెమికల్ స్టెబిలిటీ. సో ఇవి కెమికల్ కాంపౌండ్స్ తోటి రియాక్ట్ అవ్వు సెరామిక్స్ అనేవి లైక్ మెటల్స్ లాగా. అండ్ హై మెల్టింగ్ టెంపరేచర్స్. సో ఎక్కువ టెంపరేచర్ యాడ్ చేస్తే కానీ మనం ఆ మెటల్ అనేది ఆ సెరామిక్ అనేది మెల్ట్ అవ్వదమ్మా. అండ్ ఇవి ట్రాన్స్లెంట్గా ఉంటాయి. అండ్ విండో గ్లాసెస్కి వచ్చేసరికి దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అమ్మ. సో జనరల్గా ఈ సెరామిక్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. మన గ్లాస్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అమ్మ. అండ్ లోయర్ డెన్సిటీ దాన్ మోస్ట్ మెటల్స్. సో మోస్ట్ ఆఫ్ ది మెటల్స్తో కంపేర్ చేస్తే డెన్సిటీ అంటే వెయిట్ అనేది తక్కువగా ఉంటుందమ్మా. సమ్ వాట్ లెస్గా ఉంటుంది. నెక్స్ట్ లో రెసిస్టెన్స్ టు ఫ్రాక్చర్. సో ఫ్రాక్చర్కి తక్కువ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అండ్ హైలీ రెసిస్టెన్స్ టు కంప్రెసివ్ లోడ్స్. సో ఈవెన్ దో కంప్రెసివ్ లోడ్స్ అనేవి యాడ్ చేస్తే వీ కెన్ సస్టైన్ ఎట్ సమ్ వాట్ అమ్మ. సో సమ్ వాట్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. బట్ సడన్ లోడ్ కానీ అప్లై చేస్తే సెరామిక్స్ మీద ఇవి బ్రిటల్ ఉండడం వల్ల ఎట్ ఏ టైం బ్రేక్ అయిపోతాయి అమ్మ. అండ్ కరోజన్ రెసిస్టెన్స్. సో ఇవి అట్మాస్ఫియర్ తోటి రియాక్ట్ అవ్వవు కాబట్టి కరోజన్ రెసిస్టెంట్గా ఉంటాయి. అండ్ ఇవి హార్డ్గా ఉంటాయి, బ్రిటిల్గా ఉంటాయి. అండ్ ఎలాస్టిక్ అండ్ హీట్ రెసిస్టెన్స్. సో ఇవి హీట్ని రెసిస్ట్ చేస్తాయమ్మా. అండ్ ఎట్ ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్ ఎగ్జిబిట్ సూపర్ కండక్టివిటీ. లో టెంపరేచర్ దగ్గర ఇవి సూపర్ కండక్టివ్ మెటీరియల్ లాగా యాక్ట్ అవుతాయమ్మా. అంటే లైక్ మెటల్ హీట్ని పాస్ చేయడం కోసం కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీని పాస్ చేయడం కోసం కానీ యూజ్ అవుతాయి. నెక్స్ట్ డ్యూ టు హై రెసిస్టెన్స్ టు హీట్ అప్లికేషన్ ఇన్ ఫర్నేస్ లైనింగ్స్ అమ్మ. సో ఇవి హై టెంపరేచర్ని రెసిస్ట్ చేస్తున్నాయి, హై హీట్ని రెసిస్ట్ చేస్తున్నాయి కాబట్టి వీటిని ఫర్నేస్ లైనింగ్స్ లాగా కూడా యూజ్ చేస్తాం. ఎందుకంటే ఫర్నేస్ అనేది హ్యావింగ్ ఎప్పుడు ఎక్స్పోజ్డ్ టు టెంపరేచర్ కాబట్టి వీ కెన్ యూజ్ ఎట్ దట్ ఏరియా అమ్మ. అండ్ వీటిలా ప్రొటెక్టివ్ కోటింగ్స్ టు అదర్ మెటీరియల్స్. సో వీటిని హీట్ని రెసిస్ట్ చేసుకోగలదు కాబట్టి ప్రొటెక్టివ్ లేయర్స్ లాగా యూజ్ అవుతుందమ్మా. అండ్ అప్లికేషన్స్కి వచ్చేసరికి ఎలక్ట్రికల్ సెరామిక్స్, ఇన్సులేటర్స్, ఎలక్ట్రికల్ డివైజెస్కి సూపర్ కండక్టర్స్ లాగా యూజ్ అవుతుందమ్మా. అండ్ కోటింగ్స్ లాగా యూజ్ అవుతుంది, ప్రొటెక్టివ్ లేయర్స్ కోటింగ్ లాగా యూజ్ అవుతుందని చెప్పాం. బయో కంపాటబుల్ కోటింగ్స్ లాగా యూజ్ అవుతుందన్న. అండ్ సెల్ఫ్ లూబ్రికేటింగ్ బేరింగ్స్ లాగా యూజ్ అవుతుందమ్మా. అంటే ఇవి సెరామిక్స్ కాబట్టి నో నీడ్ ఆఫ్ లూబ్రికేషన్ అమ్మ. నెక్స్ట్ పీజియో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఆర్ లెడ్, జింకో, జెర్కోనేట్, టైటానేట్ అండ్ బేరియం టైటానేట్ అమ్మ. సో ఇవి పీజియో ఎలక్ట్రిక్ మెటీరియల్ లాగా కూడా యాక్ట్ అవుతుంది. అండ్ డిజైన్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ లౌడ్ స్పీకర్స్ అమ్మ. సో లౌడ్ స్పీకర్స్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ ట్రాన్స్డ్యూసర్ ఫర్ సోనార్కి ట్రాన్స్డ్యూసర్ లాగా యూజ్ అవుతుంది. అండ్ యాక్చువేటర్ ఫర్ అటామిక్ ఫోర్స్ అమ్మ. యాక్చువేటర్స్ లాగా అండ్ స్కానింగ్ టనలింగ్ మైక్రోస్కోప్స్ లాగా యూజ్ అవుతుంది. అండ్ సెమీ కండక్టింగ్ సెరామిక్స్ లాగా గ్యాస్ సెన్సార్స్ లాగా కూడా దీస్ విల్ బీ యూజ్డ్ అవుట్ అమ్మ సెరామిక్స్ని. అండ్ ఇవి కరోజన్ రెసిస్టెంట్ అప్లికేషన్స్ కోసం యూజ్ అవుతుంది. అండ్ విండోస్కి అండ్ టెలివిజన్ స్క్రీన్స్ లాగా కూడా సెరామిక్ మెటీరియల్స్ని యూజ్ చేస్తున్నాం. అండ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ లాగా వీడియో టైప్స్, ఆడియో టైప్స్ డిస్క్స్కి మనం యూజ్ చేస్తున్నాం. అండ్ సెరామిక్ ఫైబర్స్ లాగా అండ్ గ్రాఫైట్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ కాంపోజిట్ లాగా కూడా దీస్ ఆర్ సెరామిక్స్ ఆర్ యూజింగ్ అమ్మ. అండ్ పోర్ట్రే, క్లే గ్లాసెస్, విట్రియస్ ఎనామిల్స్ అండ్ కటింగ్ టూల్స్ లాగా యూస్ చేస్తున్నామమ్మా. అండ్ కెమికల్లీ బాండెడ్ సెరామిక్స్ని లాగా కూడా యూజ్ అవుతుంది. లైక్ సిమెంట్ అండ్ కాంక్రీట్ కూడా వన్ ఆఫ్ ది కెమికల్లీ బాండెడ్ సెరామిక్ అమ్మ. అండ్ స్ట్రక్చరల్ సెరామిక్స్గా అండ్ వైట్ వేర్స్గా యూజ్ అవుతుంది. లైక్ పోర్సిలిన్ ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రక్చరల్ సెరామిక్స్ అండ్ వైట్ వేర్స్ అమ్మ. అండ్ ఇంజనీరింగ్ సెరామిక్స్ లాగా వచ్చేసరికి దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఇంజనీరింగ్ ఆక్సైడ్స్, కార్బైడ్స్ అండ్ కాంపోజిట్ పర్టికులర్లీ రెయిన్ఫోర్స్డ్ మెటీరియల్ లాగా దీస్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ సెరామిక్స్ అమ్మ. సో నెక్స్ట్ క్లే కన్స్ట్రక్షన్ ప్రోడక్ట్స్ అమ్మ. లైక్ బ్రిక్స్గా, క్లే పైప్గా అండ్ బిల్డింగ్ టైల్గా. సో టైల్స్ లాగా యూజ్ చేస్తున్నాము. అండ్ బ్రిక్స్ అమ్మ. సో బ్రిక్స్ లాగా యూజ్ చేస్తున్నాం, కాంపోజిట్ బ్రిక్స్ అని కూడా అంటారు వీటిని. అండ్ క్లే పైప్ అమ్మ. సో క్లే పైప్స్ లాగా. అండ్ రిఫ్రాక్టరీ సెరామిక్స్కి వచ్చేసరికి హై టెంపరేచర్ అప్లికేషన్స్ కోసం వీటిని యూజ్ చేస్తామమ్మా. యాజ్ ఫర్నేస్ వాల్స్ లాగా, క్రూసిబుల్స్ లాగా అండ్ మోల్డ్స్ లాగా కూడా వీ కెన్ యూజ్ దిస్ రిఫ్రాక్టరీ సెరామిక్స్ అమ్మ. నెక్స్ట్
కాంక్రీట్లో యూజ్ చేసే సెరామిక్స్కి వచ్చేసరికి కన్స్ట్రక్షన్ అండ్ రోడ్స్ పర్పస్ కోసం వీ కెన్ యూజ్ దిస్ సెరామిక్ అమ్మ. అండ్ వైట్ వేర్ ప్రోడక్ట్స్కి వచ్చేసరికి పోటరీ, స్టోన్ వేరు, ఫైన్ చిన్న, పోర్సిలిన్ అండ్ అదర్ టేబుల్ వేరు బేస్డ్ ఆన్ మిక్చర్ ఆఫ్ క్లే అండ్ అదర్ మినరల్స్ అమ్మ. సో ఇది న్యాచురల్ సెరామిక్స్ కిందకి వస్తుంది, అంటే ట్రెడిషనల్ సెరామిక్స్ కిందకి. అండ్ వీటిల్ని ఫర్ దీస్ అప్లికేషన్స్ వీ కెన్ యూజ్ దిస్ అమ్మ. అండ్ గ్లాస్కి వచ్చేసరికి బాటిల్స్, గ్లాసెస్, లెన్సెస్, విండో పేను అండ్ లైట్ బల్బ్స్ లాగా మనం యూజ్ చేస్తున్నాం. అండ్ గ్లాస్ ఫైబర్స్కి వచ్చేసరికి థర్మల్ ఇన్సులేటింగ్ వూల్ అమ్మ. అంటే థర్మల్ని పాస్ చేయకుండా, టెంపరేచర్ని పాస్ చేయకుండా యూజ్ చేసే ఇన్సులేటింగ్ వూల్ లాగా యూజ్ అవుతుంది. అండ్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్ లాగా యూజ్ అవుతుంది. అండ్ ఫైబర్ ఆప్టిక్స్, కమ్యూనికేటర్ లైన్స్ లాగా కూడా యూజ్ అవుతుంది. అండ్ అబ్రెసివ్స్కి వచ్చేసరికి అబ్రెసివ్స్ లాగా కూడా యూజ్ అవుతుంది, లైక్ అల్యూమినియం ఆక్సైడ్ కానీ ఆర్ సిలికాన్ కార్బైడ్ కానీ. అంటే మనం గ్రైండింగ్ మిషన్స్లో యూజ్ చేసే గ్రైండింగ్ వీల్ అనేది అబ్రెసివ్ పార్టికల్స్తో ప్రిపేర్ చేస్తారమ్మా. సో దట్ విల్ బి అగైన్ సెరామిక్ మెటీరియల్. నెక్స్ట్ కటింగ్ టూల్ మెటీరియల్స్ లాగా లైక్ టంగ్స్టన్ కార్బైడ్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్ అండ్ క్యూబిక్ బోరాన్ నైట్రైడ్, దీస్ ఆర్ ది కటింగ్ టూల్ మెటీరియల్స్ అమ్మా. నెక్స్ట్ సెరామిక్ ఇన్సులేటర్స్కి వచ్చేసరికి అప్లికేషన్స్ ఇంక్లూడ్ ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ కాంపోనెంట్స్కి అండ్ స్పార్క్ ప్లగ్స్కి అండ్ మైక్రో ఎలక్ట్రానిక్ చిప్ సబ్స్ట్రాక్ట్స్కి అండ్ మ్యాగ్నెటిక్ సెరామిక్స్కి వచ్చేసరికి కంప్యూటర్ మెమరీస్కి యూజ్ చేస్తున్నారు. అండ్ న్యూక్లియర్ ఫ్యూయల్స్ బేస్డ్ ఆన్ యూరేనియం ఆక్సైడ్, న్యూక్లియర్ ఫ్యూయల్స్లో కూడా మనం సెరామిక్స్ని యూజ్ చేస్తాం. అండ్ బయో సెరామిక్స్కి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ టీత్ అండ్ బోన్స్ లాగా వీ కెన్ యూజ్ దిస్ అమ్మ. అండ్ అడ్వాన్స్డ్ సెరామిక్స్కి వచ్చేసరికి సెన్సార్స్, వాల్స్, డైఎలక్ట్రిక్స్, స్పేస్ షటిల్, స్పార్క్ ప్లగ్స్, మ్యాగ్నెటిక్ రికార్డింగ్ మీడియా. సో సెన్సార్స్ కానీ అండ్ వాల్స్ కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో యూజ్ చేసే హ్యావింగ్ హై స్ట్రెంగ్త్ అండ్ గుడ్ low weight and high strength, so more temperature has to be resist and corrosion problems అనేవి అరైజ్ అవ్వకూడదు. సో ఇవన్నీ ఉండాలి అంటే వీ కెన్ యూజ్ సెరామిక్స్ అమ్మ. అడ్వాన్స్డ్ సెరామిక్స్ అంటారు వీటిల్ని. అండ్ గ్లాసెస్గా వచ్చేసరికి ఆప్టికల్ కాంపోజిట్స్ అండ్ పోరస్ సెరామిక్ టైల్స్ లాగా యూజ్ చేస్తున్నాం. అండ్ సిమెంట్స్కి వచ్చేసరికి కాంపోజిట్ స్ట్రక్చరల్ క్లే అమ్మ, వైట్ వేర్ బ్రిక్స్ అంటున్నాం వీటిల్ని. అండ్ రిఫ్రాక్టరీస్కి వచ్చేసరికి బ్రిక్స్ ఫర్ హై టెంపరేచర్ అమ్మ. అండ్ అబ్రెసివ్స్కి వచ్చేసరికి శాండ్ పేపర్, పాలిషింగ్ పేపర్ అండ్ అబ్రెసివ్ వీల్స్ లాగా కూడా మనం అబ్రెసివ్స్ని యూజ్ చేస్తున్నాం. అండ్ హీట్ ఇంజన్స్లో, సెరామిక్ ఆర్మర్స్లో అండ్ ఎలక్ట్రిక్ ప్యాకింగ్ కండిషన్స్లో వీ కెన్ యూజ్ దిస్ టైప్ ఆఫ్ సెరామిక్ కండిషన్స్. ఇవన్నీ కూడా అప్లికేషన్స్. అండ్ ట్రెడిషనల్ సెరామిక్స్కి వచ్చేసరికి ప్రైమరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫైర్డ్ క్లే అమ్మ. అంటే క్లే ఏదైతే ఉంటుందో బంకమట్టి, దాన్ని హీట్ చేయడం వల్ల వీ కెన్ ప్రొడ్యూస్ ద ట్రెడిషనల్ సెరామిక్స్ అమ్మ. క్లే, సిమెంట్ అండ్ న్యాచురల్ అబ్రెసివ్స్ సచ్ యాజ్ అల్యూమినియా తోటి మనం ప్రిపేర్ చేస్తాము. అండ్ గ్లాస్ ఈజ్ ఆల్సో సిలికేట్ సెరామిక్ మెటీరియల్ అండ్ ఈజ్ సమ్ టైమ్స్ ఇంక్లూడెడ్ అమాంగ్ ట్రెడిషనల్ సెరామిక్స్. గ్లాస్ అనేది సిలికేట్ తోటి ప్రిపేర్ చేసిన సెరామిక్ మెటీరియల్ అండ్ ఇది సమ్ టైమ్స్ కమ్స్ అండర్ ది ట్రెడిషనల్ సెరామిక్ కిందకు వస్తుందమ్మా. ఎందుకంటే సిలికా అంటే శాండ్ అమ్మ. సో శాండ్ అనేది న్యాచురల్ ట్రెడిషనల్ ఎలిమెంటే కాబట్టి గ్లాస్ ఈజ్ ఆల్సో ట్రెడిషనల్ సెరామిక్ అమ్మ. అండ్ రా మెటీరియల్స్ ఫర్ ట్రెడిషనల్ సెరామిక్స్. రా మెటీరియల్స్కి వచ్చేసరికి మినరల్ సిలికేట్స్ సచ్ యాజ్ క్లేస్ ఆఫ్ వేరియస్ కాంపోజిట్స్ అమ్మ. అండ్ సిలికా అండ్ క్వార్జ్ ఆర్ అమాంగ్ ది మోస్ట్ అబాండెంట్ సబ్స్టెన్స్ ఇన్ నేచర్ అండ్ కాన్స్టిట్యూట్ అమ్మ. సో వీటిని నేచర్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నాం అండ్ ఎక్కువగా దొరుకుతాయి. అండ్ ప్రిన్సిపల్ రా మెటీరియల్స్ ఫర్ ట్రెడిషనల్ సెరామిక్స్ అమ్మ వీటిల్ని. అనదర్ ఇంపార్టెంట్ రా మెటీరియల్స్కి వచ్చేసరికి అల్యూమినియం. అల్యూమినా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రా మెటీరియల్ ఫర్ ది సెరామిక్. అండ్ క్లే అండ్ సిలికా యాజ్ ఏ సెరామిక్ రా మెటీరియల్ అమ్మ. సో క్లే అనేది జనరల్గా ఫైన్ పార్టికల్స్ ఆఫ్ హైడ్రస్ అల్యూమినియం సిలికేట్ అనేది కలిగి ఉంటుంది. అండ్ సో జనరల్గా బేస్డ్ ఆన్ ది మినరల్ కయోలైనైట్ అనేది బేసిక్ ఎలిమెంట్గా ఉంటుంది ఈ క్లే ఎలిమెంట్లో. సో వీటిని వాటర్ తోటి మిక్స్ చేస్తే ఒక ప్లాస్టిక్ సబ్స్టెన్స్ లాగా ప్రిపేర్ అవుతుందమ్మా. దట్ ఈస్ ఫార్మబుల్
అండ్ మోల్డబుల్ అమ్మ, అది మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ మోల్డ్ చేసుకోవచ్చు. అండ్ వీటిల్ని హీటెడ్ టు సఫిషియెంట్లీ ఎలివేటెడ్ టెంపరేచర్స్ అమ్మ, వీటిల్ని హీట్ చేసి అండ్ ఇక్కడ క్లే ఫ్యూజెస్ ఇంటూ డెన్స్. సో ఆ క్లే అనేది ఒక కంప్లీట్ డెన్స్ ప్యాకింగ్ లాగా ఫామ్ అవుతుంది అండ్ స్ట్రాంగ్ మెటీరియల్గా ఫామ్ అవుతుంది. అండ్ వీటిని క్లే ఏదైతే ఉంటుందో దాన్ని షేప్డ్ చేసి వైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ అండ్ దెన్ ఫైర్ టు అప్టైన్ ది ఫైనల్ హార్డ్ ప్రోడక్ట్ అమ్మ. ఈ ఫైనల్ క్రే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని షేప్ చేసి అండ్ సాఫ్ట్గా ఉంటుంది అండ్ దాన్ని అగైన్ హీట్ చేస్తే ఫైర్ చేస్తే వీ కెన్ ప్రొడ్యూస్ ది ఫైనల్ హార్డ్ ప్రోడక్ట్ అమ్మ. దట్ ఈస్ ది ట్రెడిషనల్ ఎలిమెంట్ అమ్మ. నెక్స్ట్ సిలికా ఈజ్ అవైలబుల్ న్యాచురల్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ అమ్మ. సో సిలికా అనేది జనరల్గా వేరియస్ ఫార్మ్స్లో ప్రొడ్యూస్ అవుతుంది అండ్ వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్కి వచ్చేసరికి క్వార్డ్జ్ అమ్మ. సో క్వార్డ్జ్కి వచ్చేసరికి ఇంపార్టెంట్ సిలికా ప్రోడక్ట్. అండ్ ఇక్కడ క్వార్డ్జ్కి వచ్చేసరికి శాండ్ స్టోన్ అమ్మ. సో శాండ్ స్టోన్ ఈజ్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ క్వార్డ్జ్. క్వార్డ్జ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే శాండ్ స్టోన్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఇది లో కాస్ట్లో ఉంటుంది అండ్ హార్డ్గా ఉంటుంది అండ్ కెమికల్లీ స్టేబుల్గా ఉంటుందమ్మా. అండ్ ఇక్కడ ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ ఇన్ గ్లాస్కి వచ్చేసరికి అండ్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ అదర్ సెరామిక్ ప్రోడక్ట్స్ ఇంక్లూడింగ్ వైట్ వేర్, రిఫ్రాక్టరీస్ అండ్ అబ్రెసివ్స్ అమ్మ. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇన్ సో వైట్ వేరు, రిఫ్రాక్టరీస్ అండ్ అబ్రెసివ్స్ తోటి ఇంక్లూడ్ అవుతుందమ్మా గ్లాస్ అనేది. నెక్స్ట్ అల్యూమినియం యాజ్ ఏ సెరామిక్ రా మెటీరియల్ అమ్మ. సో ఇఫ్ ఇన్ కేస్ ఆర్టిఫిషియల్ సెరామిక్ మెటీరియల్కి వచ్చేసరికి అల్యూమినియం అనేది ఫ్రమ్ ది బాక్సైట్ అమ్మ. బాక్సైట్ నుంచి ప్రిపేర్ అవుతుంది అండ్ మోస్ట్ అల్యూమినియం ఈజ్ ప్రాసెస్డ్ ఫ్రమ్ హిజ్ మినరల్ విచ్ ఈజ్ అన్ ఇంప్యూర్ మిక్చర్ ఆఫ్ హైడ్రస్ అల్యూమినియం ఆక్సైడ్ అమ్మ. సో ఇది బాక్సైట్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అండ్ తర్వాత ఇది హైడ్రస్ అల్యూమినియం ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది అండ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ప్లస్ సిమిలర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఐరన్ అండ్ మెగ్నీషియం మ్యాంగనీస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ మెటాలిక్ అల్యూమినియంకి బాక్సైట్ అనేది మెయిన్ సోర్స్ అమ్మ. అండ్ కొరండం, సో ఇక్కడ మోర్ ప్యూర్ బట్ లెస్ కామన్ ఫామ్ ఆఫ్ Al2O3 అల్యూమినియం ఆక్సైడ్ అనేది ప్యూర్ ఫామ్లో ఉండే ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ అల్యూమినియంని కొరండం అంటారమ్మ. అండ్ అల్యూమినియం సెరామిక్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ అబ్రెసివ్ ఇన్ గ్రైండింగ్ వీల్స్ అమ్మ. గ్రైండింగ్ వీల్స్లో అబ్రెసివ్గా యూజ్ చేస్తాం అండ్ యాజ్ ఏ రిఫ్రాక్టరీ బ్రిక్ ఇన్ ఫర్నేసెస్లో కూడా రిఫ్రాక్టరీస్గా యూజ్ అవుతుంది. అండ్ ట్రెడిషనల్ సెరామిక్ ప్రోడక్ట్స్కి వచ్చేసరికి పోటరీ, టేబుల్ వేరు, బ్రిక్స్ అండ్ టైల్స్, రిఫ్రాక్టరీస్ అండ్ అబ్రెసివ్స్ అన్నీ కూడా ట్రెడిషనల్ కిందకే వస్తాయమ్మా. అండ్ న్యూ సెరామిక్స్కి వచ్చేసరికి సింథటికల్లీ ఓవర్ ది లాస్ట్ సెవరల్ డెకేడ్స్, సో పాస్ట్ ఫ్యూ డెకేడ్స్ నుంచి వీటిల్ని ప్రిపేర్ చేస్తున్నారమ్మా. అండ్ ఇవి సింథటిక్ ఫామ్లో ఉంటాయి అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ అమ్మ. సో ప్రీవియస్ సెరామిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేసి మనం ఈ సెరామిక్స్ని ప్రొడ్యూస్ చేసాం అండ్ దట్ ప్రొవైడ్ గ్రేటర్ కంట్రోల్ ఓవర్ స్ట్రక్చర్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సెరామిక్ మెటీరియల్ అమ్మ. సో స్ట్రక్చర్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ది సెరామిక్ మెటీరియల్ మీద కంట్రోల్ ఉంటుంది, మనకి ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్కి ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అమ్మ. అండ్ ఇన్ జనరల్ న్యూ సెరామిక్స్ ఆర్ బేస్డ్ ఆన్ కాంపోనెంట్స్ అదర్ దాన్ వైబ్రేషన్స్ ఆఫ్ అల్యూమినియం సిలికేట్స్ అమ్మ. సో ఇవి న్యూ సెరామిక్స్ అనేవి అల్యూమినియం సిలికేట్ నుంచి అండ్ విచ్ ఫామ్ మోస్ట్ ఆఫ్ ది ట్రెడిషనల్ సెరామిక్ మెటీరియల్స్ అమ్మ. సో అల్యూమినియం సిలికేట్ అండ్ అదర్ ట్రెడిషనల్ సెరామిక్ మెటీరియల్ నుంచి మనం న్యూ సెరామిక్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం అండ్ సింప్లర్ కెమికల్లీ దాన్ ట్రెడిషనల్ సెరామిక్స్ అమ్మ. సో ఇవి కెమికల్గా కూడా సింపుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఆక్సైడ్స్, కార్బైడ్స్, నైట్రైడ్స్ అండ్ బోరైడ్స్ ఇవన్నీ కూడా న్యూ సెరామిక్స్ అమ్మ. అండ్ థిన్ ఫిల్మ్స్, సో ఆఫ్ మెనీ కాంప్లెక్స్ అండ్ మల్టీ కాంపోనెంట్ ceramics are produced using different techniques such as splitting, soul gel and chemical vapor decomposition అమ్మ. సో ఈ ప్రాసెస్ దాకా మనం థిన్ ఫిల్మ్స్ అనేవి యూజ్ అవుతాయి.
అండ్ ఫైబర్స్ అమ్మ. సో ఫైబర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ కెమికల్ మెటీరియల్స్ ఫర్ సెవరల్ యూజెస్ అమ్మ. సో సెవరల్ యూజెస్కి మనం ఈ ఫైబర్స్ని యూజ్ అవుతాయి. అండ్ వీటిల్ని రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ కాంపోజిట్ మెటీరియల్స్కి వచ్చేసరికి ఫర్ వీవింగ్ ఇన్ టు ఫ్యాబ్రిక్స్ ఆర్ ఫర్ యూజ్ ఇన్ ఫ్యాబ్రిక్ ఆపరేటివ్ సిస్టమ్ అమ్మ. సో వీవింగ్ అంటే అల్లడం అమ్మ. సో ఇవి ఫ్యాబ్రిక్స్ లాగా అల్లుతారు అండ్ ఫైబర్ ఆప్టిక్ సిస్టమ్స్లో యూజ్ చేస్తారు. సో ఫర్ దట్ వీవింగ్ ఉండడం వల్ల వీ కెన్ ప్రొడ్యూస్ వెరీ గుడ్ స్ట్రెంగ్త్ అమ్మ. అండ్ ఆక్సైడ్స్కి వచ్చేసరికి సో దీస్ ఆర్ ది న్యూ సెరామిక్స్ అన్నాం కాబట్టి ఆక్సైడ్స్, కార్బైడ్స్, నైట్రైడ్స్కి వచ్చేసరికి అల్యూమినియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, మిల్లెట్ అండ్ సిలికాన్ ఆక్సైడ్, జర్కోనియం డైఆక్సైడ్. సో ఇవన్నీ కూడా జర్కోనియం డైఆక్సైడ్ అనేది దిస్ ఆల్సో కమ్స్ అండర్ ది ఆక్సైడ్స్ అమ్మ. అండ్ వీటికి వచ్చేసరికి హై స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ ఉంటుంది అండ్ హై స్టిఫ్నెస్ ఉంటుంది అండ్ హై థర్మల్ స్టెబిలిటీ ఉంటుందమ్మ. అండ్ మెగ్నీషియం ఆక్సైడ్కి వచ్చేసరికి హై థర్మల్ స్టెబిలిటీ ఉంటుంది. అండ్ ముల్లైట్కి వచ్చేసరికి లో కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అండ్ హై థర్మల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. అండ్ సిలికాన్ డైఆక్సైడ్కి వచ్చేసరికి లో డెన్సిటీ అండ్ ట్రాన్స్పరెంట్సీ. అండ్ జర్కోనియం డైఆక్సైడ్కి వచ్చేసరికి హై టఫ్నెస్ వెన్ ట్రాన్స్ఫార్మ్డ్ టఫ్న్డ్. సో ఇవి టఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. అండ్ కార్బైడ్స్కి వచ్చేసరికి డైమండ్, గ్రాఫైట్, సిలికాన్ కార్బైడ్, టంగ్స్టన్ కార్బైడ్ ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ది కార్బైడ్స్. అండ్ ఇవన్నీ కూడా మోస్ట్లీ హై స్ట్రెంగ్త్ ఉంటుంది, స్టిఫ్నెస్ ఉంటుంది అండ్ లో కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అనేది ఉంటుందమ్మా మోస్ట్ ఆఫ్ ది కార్బైడ్స్. అండ్ నైట్రైడ్స్కి వచ్చేసరికి బోరాన్ నైట్రైడ్, సిలికాన్ నైట్రైడ్ ఆర్ ది నైట్రైడ్ ఫార్మ్స్ అమ్మ. అండ్ ఇవి హై స్ట్రెంగ్త్ ఉంటుంది అండ్ హార్డ్నెస్ ఉంటుంది అండ్ హై స్టిఫ్నెస్ అనేది ఉంటుందమ్మా. అండ్ దీస్ ఆర్ అబౌట్ ది నైట్రైడ్స్. అండ్ ఆక్సైడ్ సెరామిక్స్ అమ్మ. సో ఇవి న్యూ సెరామిక్స్ కిందకు వస్తాయి అండ్ ఈజ్ అల్యూమినియం ఫామ్గా ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఇవి ఇంక్లూడ్ యాజ్ ట్రెడిషనల్ సెరామిక్స్గా కూడా ఇంక్లూడ్ అవుతాయమ్మా. ఎందుకంటే ట్రెడిషనల్ కాంపోనెంట్స్ నుంచే మనం ఈ న్యూ సెరామిక్స్ని ప్రొడ్యూస్ చేస్తాము. అండ్ అల్యూమినియం ఈజ్ టుడే ప్రొడ్యూస్డ్ సింథటికల్లీ ఫ్రమ్ బాక్సైట్ అమ్మ. సో జనరల్గా బాక్సైట్ అల్యూమినియం ఈజ్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ బాక్సైట్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అండ్ ఇవి సింథటికల్గా ప్రొడ్యూస్ అవుతున్నాయి అండ్ యూజింగ్ ఎలక్ట్రికల్ ఫర్నేస్ మెథడ్లో ప్రొడ్యూస్ చేస్తున్నామమ్మా. అండ్ వీటికి వచ్చేసరికి కంట్రోల్ ఆఫ్ ప్రాక్టికల్ సైజ్ అండ్ ఇంప్యూరిటీస్ అమ్మ. వీటిల్లో ఇంప్యూరిటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ ప్రాసెసింగ్ మెథడ్స్ అండ్ బ్లెండింగ్ విత్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ అదర్ ఇంగ్రీడియంట్స్ తోటి యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల స్ట్రెంగ్త్ అండ్ టఫ్నెస్ ఆఫ్ అల్యూమినియం ఆర్ ఇంప్రూవ్డ్ సబ్స్టెన్షియల్లీ. సో ఇంప్రూవ్ చేసుకోవచ్చు కంపేర్ టు న్యాచురల్ కౌంటర్ పార్ట్. న్యాచురల్ సెరామిక్స్తో కంపేర్ చేస్తే ఇలా న్యూ సెరామిక్స్కి వచ్చేసరికి దిస్ విల్ యాడ్ వాట్ అమౌంట్ ఆఫ్ రిక్వైర్డ్ ప్రాపర్టీస్ వీ నీడ్ అమ్మా. సో మనం ఏవైతే ఎలిమెంట్స్ కావాలో వాటిని యాడ్ చేసి ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ వీటికి వచ్చేసరికి అల్యూమినియం అనేది గుడ్ హార్డ్నెస్ ఉంటుందమ్మా. అంటే హై టెంపరేచర్ దగ్గర కూడా గుడ్ స్ట్రెంగ్త్ ఉంటుంది అండ్ లో థర్మల్ కండక్టివిటీ ఉంటుంది. అండ్ థర్మల్ కండక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది అండ్ గుడ్ కరోజన్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవ్వమ్మా. అండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఆక్సైడ్ సెరామిక్స్కి వచ్చేసరికి అబ్రెసివ్స్, బయో సెరామిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్ లాగా యూజ్ చేస్తున్నాం, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లాగా యూజ్ చేస్తున్నాం అండ్ రిఫ్రాక్టరీ బ్రిక్స్ లాగా అండ్ కటింగ్ టూల్ ఇన్సెట్స్ లాగా యూజ్ చేస్తున్నాం అండ్ స్పార్క్ ప్లగ్ లాగా యూజ్ చేస్తున్నాం లైక్ ఇంజన్స్లో అండ్ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ లాగా యూజ్ చేస్తున్నామమ్మా. అండ్ కార్బైడ్స్కి వచ్చేసరికి సిలికాన్ కార్బైడ్, టంగ్స్టన్ కార్బైడ్, టైటానియం కార్బైడ్, టాంటలం కార్బైడ్ అండ్ క్రోమియం కార్బైడ్ ఆర్ ది కార్బైడ్ కండిషన్స్. అండ్ ఆల్దో సిలికాన్ కార్బైడ్ ఈజ్ ఎ మ్యాన్ మేడ్ సెరామిక్ అమ్మ, డెవలప్డ్ బై సెంచురీ అగో. సో మన ఒక సెంచురీకి ముందు సిలికాన్ కార్బైడ్ అనేది ప్రొడ్యూస్ చేశారు అండ్ ఇంక్లూడెడ్ ఇన్ ట్రెడిషనల్ సెరామిక్ గ్రూప్స్ కిందకి వస్తుంది ఇది. అండ్
టంగ్స్టన్ కార్బైడ్, టైటానియం కార్బైడ్ అండ్ టాంటలం కార్బైడ్ ఆర్ వాల్యూడ్ ఫర్ దేర్ హార్డ్నెస్ అండ్ వేర్ రెసిస్టెన్స్ అమ్మ. వీటిని హార్డ్నెస్ అండ్ వేర్ రెసిస్టెన్స్లో ఎక్కువగా ఉండడం వల్ల వీటిని కటింగ్ టూల్స్ లాగా అదర్ అప్లికేషన్స్ లాగా యూజ్ చేస్తున్నాం అమ్మ. అండ్ దిస్ మస్ట్ బి కంబైన్డ్ విత్ మెటాలిక్ బైండర్ అమ్మ. సో మెటాలిక్ బైండర్లో కోబాల్ట్ అండ్ నికెల్ తోటి కంబైన్ చేయడం వల్ల ఫ్యాబ్రికేట్ చేయడం వల్ల మనకి యూజ్ఫుల్ సాలిడ్ ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ విచ్ విల్ హ్యావ్ గుడ్ ప్రాపర్టీస్ అమ్మ. అండ్ కమింగ్ టు నైట్రైడ్స్కి వచ్చేసరికి ఇంపార్టెంట్ నైట్రైడ్కి వచ్చేసరికి సెరామిక్స్ ఆర్ సిలికాన్ నైట్రైడ్, బోరాన్ నైట్రైడ్ అండ్ టైటానియం నైట్రైడ్ అమ్మ. అండ్ వీటి ప్రాపర్టీస్కి వచ్చేసరికి హార్డ్గా ఉంటుంది, బ్రిటిల్గా ఉంటుంది అండ్ హై మెల్టింగ్ అండ్ టెంపరేచర్స్ ఉంటాయి అండ్ యూజువల్లీ ఎలక్ట్రికల్లీ ఇన్సులేటింగ్, టిన్ బీయింగ్ అన్ ఎక్సెప్షన్ అమ్మ. సో ఇవి ఎలక్ట్రికల్గా ఇన్సులేటర్స్, బట్ టిన్ మాత్రం ఎలక్ట్రికల్లీ ఇన్సులేటర్ కాదమ్మా. అండ్ అప్లికేషన్స్కి వచ్చేసరికి సిలికాన్ నైట్రైడ్ అనేది గ్యాస్ టర్బైన్స్లో, రాకెట్ ఇంజిన్స్లో అండ్ మెల్టింగ్ క్రూసిబుల్స్లో యూజ్ చేస్తున్నాం. అండ్ బోరాన్ నైట్రైడ్ అండ్ టైటానియం నైట్రైడ్కి వచ్చేసరికి దీస్ ఆర్ యూజింగ్ ఇన్ కటింగ్ టూల్ మెటీరియల్ అండ్ కోటింగ్స్ లాగా యూజ్ అవుతున్నాయమ్మా. అండ్ ఫంక్షనల్ క్లాసిఫికేషన్స్ అంటే బేస్డ్ ఆన్ విచ్ దే ఆర్ యూజింగ్, వేర్ దే ఆర్ యూజింగ్, వీ కెన్ హ్యావింగ్ దట్ క్లాసిఫికేషన్ అమ్మా. ఎలక్ట్రికల్గా వచ్చేసరికి కెపాసిటర్ డైఎలక్ట్రిక్స్ లాగా అండ్ మైక్రోవేవ్ డైఎలక్ట్రిక్స్ లాగా, కండక్టివ్ ఆక్సైడ్స్ లాగా, సూపర్ కండక్టర్స్ లాగా అండ్ ఎలక్ట్రానిక్ ప్యాకింగ్ లాగా అండ్ ఇన్సులేటర్స్ లాగా, సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్స్ లాగా, ప్యూజియో ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రో ఆప్టికల్ మెటీరియల్స్ లాగా యూజ్ అవుతున్నాయి. అండ్ మ్యాగ్నెటిక్ పర్పస్కి వచ్చేసరికి రికార్డింగ్స్, మీడియా అండ్ ఫెర్రో ఫ్లూయిడ్స్ లాగా అండ్ క్రెడిట్ కార్డ్స్ లాగా అండ్ సర్క్యులేటర్స్ లాగా, ఐసోలేటర్స్ లాగా అండ్ ఇండక్టర్స్, మ్యాగ్నెట్స్ లాగా యూజ్ అవుతుందమ్మా. అండ్ ఆప్టికల్కి వచ్చేసరికి ఫైబర్ ఆప్టిక్స్లో గ్లాసెస్ అండ్ లేజర్స్ అండ్ లైటింగ్ ఎలిమెంట్స్ లాగా ఈ న్యూ సెరామిక్స్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఆటోమేటివ్కి వచ్చేసరికి ఆక్సిజన్ సెన్సార్స్, ఫ్యూయల్ సెల్స్ అండ్ కెటలిస్ట్ సపోర్ట్ లాగా అండ్ స్పార్క్ ప్లగ్స్ లాగా, టైర్స్ లాగా అండ్ విండ్ షీల్డ్స్ లాగా మనం యూజ్ చేస్తున్నాం అమ్మా. అండ్ మెకానికల్ అప్లికేషన్స్కి వచ్చేసరికి కటింగ్ టూల్స్ లాగా అండ్ కాంపోజిట్ అబ్రెసివ్స్ లాగా యూజ్ చేస్తున్నాం. అండ్ బయోమెడికల్ అప్లికేషన్స్కి వచ్చేసరికి ఇంప్లాంట్ అంటే మెడికల్ ఇండస్ట్రీస్లో ఇంప్లాంట్స్ లాగా అంటే టీత్ ఇంప్లాంట్స్ లాగా యూజ్ చేస్తున్నాం. అండ్ డెన్సిటీ అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ లాగా యూజ్ చేస్తున్నాం. అండ్ కన్స్ట్రక్షన్స్కి వచ్చేసరికి బిల్డింగ్స్లో యూజ్ చేస్తున్నాం. అండ్ అదర్స్కి వచ్చేసరికి డిఫెన్స్ అప్లికేషన్స్, ఆర్మర్డ్ మెటీరియల్స్ లాగా, సెన్సార్స్ లాగా అండ్ న్యూక్లియస్ కూడా వీ కెన్ యూజ్ అమ్. అండ్ మెటల్ ప్రాసెసింగ్స్లో కూడా యూజ్ చేస్తున్నాం. అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ లోకి వచ్చేసరికి కెటలిస్ట్ లాగా, ఎయిర్ లిక్విడ్ ఫిల్టరేషన్ సెన్సార్స్ లాగా అండ్ పెయింట్స్ అండ్ రబ్బర్స్ లాగా కూడా ఈ న్యూ సెరామిక్స్ యూజ్ అవుతున్నాయమ్మా. అండ్ డొమెస్టిక్ అప్లికేషన్స్కి వచ్చేసరికి టైల్స్ లాగా అండ్ శానిటరీ వేర్స్ లాగా అండ్ వైట్ వేర్, కిచెన్ వేర్ అండ్ పోటరీ, ఆర్ట్, జ్యువెలరీ కండిషన్స్లో సెరామిక్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఆర్ యూజింగ్ అమ్మ. అండ్ స్ట్రెంగ్త్ ప్రాపర్టీస్ ఆఫ్ సెరామిక్స్ అమ్మ. సో ఇవి స్ట్రెంగ్త్ ఆఫ్ సెరామిక్స్ షుడ్ బి హయ్యర్ దాన్ మెటల్స్ అమ్మ. మెటల్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ అయానిక్ బాండింగ్ అండ్ కోవలిక్ బాండింగ్ అమ్మ. సో కోవలెంట్ బాండింగ్ అండ్ అయానిక్ బాండింగ్ వల్ల ఇవి ఫామ్ అవ్వడం వల్ల స్ట్రెంగ్త్ అనేది యాజ్ కంపేర్ టు మెటల్స్తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుంది. అండ్ స్ట్రాంగర్ దాన్ మెటాలిక్ బాండింగ్ అమ్మ. మెటాలిక్ బాండింగ్ కన్నా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఈ మెటాలిక్ బాండింగ్ అల్లోస్ ఫర్ స్లిప్ అమ్మ. సో జనరల్గా స్లిప్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ బేసిక్ మెకానిజం బై విచ్ మెటల్స్ డిఫార్మ్ ప్లాస్టికల్లీ వెన్ సబ్జెక్టెడ్ టు హై స్ట్రెస్ అమ్మ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటల్ని తీసుకొని దాని మీద హై స్ట్రెస్సెస్ అనేవి డెవలప్, అంటే ఎక్కువ లోడ్ అప్లై చేసినా మెషినింగ్ చేసినా కూడా హై స్ట్రెస్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ ఈ స్ట్రెస్సెస్ డెవలప్ అవ్వడం వల్ల ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది మెటల్స్కి వచ్చేసరికి యాటమ్స్ అనేవి స్లిప్ అవ్వడం కానీ లేకపోతే ఒకదాని మీద ఒకటి ఫాల్ అవ్వడం కానీ జరుగుతాయమ్మా. బట్ కమింగ్ టు సెరామిక్స్కి వచ్చేసరికి ఆ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవ్వవు. అండ్ బాండింగ్ in ceramic is more rigid and does not permit slip under stresses. Even though మనం లోడ్ అప్లై చేసినా, ఆ స్ట్రెస్ అనేవి అప్లై చేసినా కూడా ఈ బాండింగ్ అనేది రిజిడ్గా ఉంటుంది అండ్ స్టేబుల్గా ఉంటుంది కాబట్టి స్లిప్ అనేది అరైజ్ అవ్వదమ్మా. అండ్ స్లిప్ మేక్స్ ఇన్ మచ్ మోర్ డిఫికల్ట్ ఫర్ సిరామిక్ టు అబ్జార్బ్ స్ట్రెస్సెస్. సో ఇక్కడ స్లిప్ ఫార్మేషన్ అనేది, ఆ స్లిప్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి
ఇన్వర్డ్స్ ది సెరామిక్ మెటీరియల్స్తో, కాబట్టి స్ట్రెస్సెస్ అనేవి ఎక్కువ డెవలప్ అవ్వమ్మా. అండ్ కమింగ్ టు ఇంపర్ఫెక్షన్స్ ఇన్ క్రిస్టల్ స్ట్రక్చర్ అమ్మ. సో జనరల్గా క్రిస్టల్ స్ట్రక్చర్ యాజ్ మెటల్స్లో ఏదైతే ఇంపర్ఫెక్షన్స్ క్రియేట్ అవుతాయో సేమ్ ఇంపర్ఫెక్షన్స్ అనేవి సెరామిక్స్లో కూడా ప్రొడ్యూస్ అవుతాయి అమ్మ. లైక్ వేకెన్సీస్ కానీ, లేకపోతే డిస్ప్లేస్డ్ యాటమ్స్ కానీ, లేకపోతే ఇండస్ట్రియల్స్ కానీ, అండ్ మైక్రో క్రాక్స్ కానీ, ఇవన్నీ కూడా మెటల్స్లో ఎలా ఇంపర్ఫెక్షన్స్ ఫామ్ అవుతాయో సేమ్ ఇంపర్ఫెక్షన్స్ విల్ బి ప్రొడ్యూస్డ్ అవుట్ ఇన్ సెరామిక్స్ ఆల్సో. అండ్ ఇంటర్నల్ ఫ్లాస్ టెన్ టు కాన్సన్ట్రేటెడ్ స్ట్రెసెస్. సో ఇన్పర్ఫెక్షన్స్ వల్ల స్ట్రెసెస్ అనేవి కాన్సన్ట్రేటెడ్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ ఎస్పెషల్లీ టెన్సైల్, బెండింగ్ ఆర్ ఇంపాక్ట్ కండిషన్ జరుగుతున్నప్పుడు మనకి ఈ కాన్సన్ట్రేటెడ్ స్ట్రెసెస్ అనేవి జరుగుతాయి. అండ్ ఈ సెరామిక్స్ ఫెయిల్ బై బ్రిటిల్ ఫ్రాక్చర్ మచ్ మోర్ ర్యాపిడ్లీ దాన్ మెటల్స్. సో మనకి మెటల్స్కి వచ్చేసరికి మెటల్స్ అనేవి అన్ని మెటల్స్ కూడా బ్రిటిల్గా ఉండవు. అండ్ మోస్ట్ ఆఫ్ ది మెటల్స్ ఆర్ హ్యావింగ్ డక్టిలిటీ అనేది ఉండటం వల్ల ఇవి తొందరగా బ్రేక్ అవ్వవు. బట్ కమ్స్ అండర్ ది సెరామిక్స్ దీస్ విల్ బి ఫ్రాక్చర్డ్ వెరీ ఈజీలీ. సో కంపేర్డ్ టు metals, these are more brittle amma. And performance is much less predictable due to random imperfections and processing variations అమ్మ. పర్ఫార్మెన్స్ అంటే ఒక సెరామిక్ మెటీరియల్ కానీ తీసుకుంటే అది ఎన్ని రోజులు వర్క్ అవుతుంది, అది ఎంత వర్క్ ఉంటుంది, అండ్ దాని ఎఫిషియన్సీ ఎంత అనేది మనం ఐడెంటిఫై చేయలేము, అది ప్రెడిక్ట్ చేయలేమమ్మా. ఎందుకంటే ఈ ఇన్నర్ ఇంపర్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అండ్ ప్రాసెసింగ్ వేరియేషన్స్ వల్ల, అంటే అక్కడ జరిగే వర్క్ని బేస్ చేసుకొని ఇట్ విల్ బి డిపెండెంట్ అవుట్ అమ్మా. అండ్ కంప్రెసివ్ స్ట్రెంత్కి వచ్చేసరికి సెరామిక్స్ ఆర్ సబ్స్టాన్షియల్లీ స్ట్రాంగర్ ఇన్ కంప్రెషన్ దాన్ టెన్షన్ అమ్మ. సో టెన్షన్తో కంపేర్ చేస్తే కంప్రెషన్ అనేది ఎక్కువ రెసిస్ట్ చేస్తుంది. సో ఎందుకంటే ఈ సెరామిక్ మెటీరియల్ అనేది బ్రిటిల్ కాబట్టి టెన్షన్ కానీ అప్లై చేస్తే ఇట్ విల్ బి బ్రేక్డ్ అవుట్. బై యాడింగ్ ఆఫ్ లోడ్ ఆర్ బై కంప్రెషన్ ఇట్ విల్ బి మోర్ రెసిస్టెంట్ అమ్మ. అండ్ ఇంజనీరింగ్ అండ్ స్ట్రక్చరల్ అప్లికేషన్స్లో వీటిని ఎక్కువగా యూస్ చేస్తారు. అండ్ designers have learned to use ceramic components to that compressive that tension or bending. సో ఈ సెరామిక్స్ని టెన్షన్ ఆర్ బెండింగ్ కానీ అప్లై చేసే దానికన్నా కూడా కంప్రెషన్ అప్లై చేసే సిచ్యువేషన్లో దిస్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ అని వీటిల్ని ఎక్కువ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్లో అండ్ డిజైనింగ్ కండిషన్స్లో యూస్ చేస్తారమ్మా. అండ్ మెథడ్స్కి వచ్చేసరికి స్ట్రెంగ్తెన్ ది సెరామిక్ మెటీరియల్. సో సెరామిక్ మెటీరియల్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ సమ్ ఆఫ్ ది మెథడ్స్ ఆర్ దేర్ అమ్మ. దోస్ ఆర్ మేక్ స్టార్టింగ్ మెటీరియల్స్ టు మోర్ యూనిఫామ్. సో మనం ఏదైతే బేసిక్ ఎలిమెంట్స్ తీసుకున్నామో అవి యూనిఫామ్గా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ డిక్రీజ్ గ్రెయిన్ సైజ్ ఇన్ పాలిక్రిస్టలైన్ సెరామిక్ ప్రోడక్ట్స్ అమ్మ. సో మనం సెరామిక్ మెటీరియల్స్ ఏవైతే తీసుకున్నామో అవి స్మాల్ గెయిన్ సైజ్ ఆర్ చిన్న చిన్న గ్రెయిన్స్ అనేవి ఉంటే వీ కెన్ ఇంప్రూవ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది సెరామిక్ మెటీరియల్ అమ్మ. నెక్స్ట్ మినిమైజ్ పోరోసిటీ, అంటే ఈచ్ గ్రెయిన్ మధ్యలో ఉండే గ్యాప్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ గ్యాప్ లేకుండా ఆ గ్యాప్ తక్కువగా ఉండేటట్టు చూడాలమ్మా. సో అలా గ్యాప్ తక్కువగా ఉంది అంటే అది స్ట్రెంగ్తన్ అవుతుంది. అండ్ ఇంట్రడ్యూస్ కంప్రెసివ్ సర్ఫేస్ స్ట్రెసెస్ అమ్మ. సో సర్ఫేస్ స్ట్రెసెస్ కంప్రెసివ్గా ఏదైతే ఉంటుందో దీనివల్ల బాడీ అనేది స్ట్రెంగ్తన్ అవుతుందమ్మా. అండ్ యూజ్ ఫైబర్ రెయిన్ఫోర్స్మెంట్. సో ఫైబర్ పార్టికల్స్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల స్ట్రెంగ్త్ ఆఫ్ ది సెరామిక్ మెటీరియల్ విల్ బి ఇంక్రీజ్డ్ అవుట్. సో స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందమ్మా. అండ్ ఫైనల్గా హీట్ ట్రీట్మెంట్. ఆఫ్టర్ డూయింగ్ ది ప్రాసెస్, వైల్ డూయింగ్ ది హీట్ ట్రీట్మెంట్ వీ కెన్ ఇంక్రీజ్ ది స్ట్రెంగ్త్ అమ్మ. అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి డెన్సిటీ అనేది ఇంప్రూవ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ డెన్సిటీ పరంగా వచ్చేసరికి మెటల్స్తో కంపేర్ చేస్తే లైట్గా ఉంటుంది. బట్ పాలిమర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేస్తే హైగా ఉంటుందమ్మా. అండ్ మెల్టింగ్ టెంపరేచర్స్కి వచ్చేసరికి హయ్యర్ దాన్ ఫర్ మోస్ట్ మెటల్స్ కన్నా కూడా మెల్టింగ్ పాయింట్ అనేది మెల్టింగ్ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్
సో సమ్ ఆఫ్ ది సెరామిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ హీట్ కానీ యాడ్ చేసామంటే అవి డీకంపోజ్ అయిపోతాయమ్మా, రాదర్ దాన్ మెల్టింగ్ జరగకుండా డైరెక్ట్గా డీకంపోజింగ్ అనేది జరిగిపోతుంది. అండ్ ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టివ్స్కి వచ్చేసరికి లోయర్ దాన్ ఫర్ మెటల్స్. సో మెటల్స్తో కంపేర్ చేస్తే ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టివ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అండ్ బట్ రేంజ్ అనేది గుడ్గా ఉంటుందమ్మా, సో నాట్ వెరీ లెస్. అండ్ సమ్ సెరామిక్స్ ఆర్ ఇన్సులేటర్స్ వైట్ అదర్ ఆర్ కండక్టర్స్. సో సమ్ ఆఫ్ ది సెరామిక్స్ అనేవి ఇన్సులేటర్స్గా వర్క్ అవుతాయి, సమ్ ఆఫ్ ది సెరామిక్స్ అనేవి కండక్టర్స్ లాగా వర్క్ అవుతాయి అమ్మా. అండ్ థర్మల్ ఎక్స్పాన్షన్కి వచ్చేసరికి సో మెటల్స్తో కంపేర్ చేస్తే థర్మల్ ఎక్స్పాన్షన్ అనేది తక్కువగా ఉంటుంది, బట్ ఎఫెక్ట్స్ ఆర్ మోర్ డ్యామేజింగ్ బికాస్ ఆఫ్ బ్రిటిల్నెస్. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ థర్మల్ ఎక్స్పాన్షన్ ఏదైతే జరుగుతుందో ఎట్ దట్ కండిషన్ ది సెరామిక్స్ విల్ బీ డ్యామేజ్డ్ అవుతాం బికాస్ ఆఫ్ బ్రిటిల్నెస్. సో ఆ సెరామిక్ మెటీరియల్ అనేది బ్రిటిల్గా ఉండడం వల్ల థర్మల్ ఎక్స్పాన్షన్ జరిగేటప్పుడు అవి డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి సమ్ ఆఫ్ ది సెరామిక్స్కి వచ్చేసరికి అల్యూమినియం ఆక్సైడ్ అనేది మెల్టింగ్ పాయింట్ 2000గా ఉంటుంది. అండ్ థర్మల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్కి వచ్చేసరికి 6.8 × 10⁻⁻6 సెంటీమీటర్ పర్ సెంటీమీటర్ డిగ్రీ సెంటీగ్రేడ్ అమ్మ. అండ్ హార్డ్నెస్కి వచ్చేసరికి 2100 హార్డ్నెస్ అమ్మ. అండ్ బోరాన్ నైట్రేట్కి వచ్చేసరికి 2732 మెల్టింగ్ పాయింట్ అండ్ 0.57 to 0.46 × 10⁻⁶ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. అండ్ 5000 ఆఫ్ హార్డ్నెస్ అమ్మ. అండ్ సిలికాన్ కార్బైడ్కి వచ్చేసరికి 2700 మెల్టింగ్ పాయింట్ అండ్ 3.7 థర్మల్ ఎక్స్పాన్షన్ అండ్ 2500 హార్డ్నెస్ అమ్మ. అండ్ డైమండ్కి వచ్చేసరికి మెల్టింగ్ పాయింట్ ఈజ్ నాట్ దేర్ అండ్ 1.02 థర్మల్ ఎక్స్పాన్షన్ అండ్ నో హార్డ్నెస్ ఈజ్ వెరీ హై అమ్మ. అండ్ మిల్లెట్ తీసుకొచ్చేసరికి 1810 మెల్టింగ్ పాయింట్ అండ్ 4.5 థర్మల్ ఎక్స్పాన్షన్ అమ్మ. అండ్ టైటానియం ఆక్సైడ్కి వచ్చేసరికి 1840 మెల్టింగ్ పాయింట్ అండ్ 8.8 థర్మల్ ఎక్స్పాన్షన్. అండ్ క్యూబిక్ జర్కోనియం ఆక్సైడ్కి వచ్చేసరికి 2700 మెల్టింగ్ పాయింట్ 10.5 థర్మల్ ఎక్స్పాన్షన్ అమ్మ. అండ్ సమ్ ఆఫ్ ది అదర్ మెటీరియల్స్కి వచ్చేసరికి టెన్సైల్ స్ట్రెంత్ అండ్ ఫ్లెక్చురల్ స్ట్రెంత్, కంప్రెసివ్ స్ట్రెంత్ అండ్ యంగ్స్ మాడ్యులస్ అండ్ ఫ్రాక్చరల్ టఫ్నెస్ అండ్ డెన్సిటీ అనేది ఇండికేట్ చేస్తున్నామమ్మా. సో దీస్ ఆర్ ది మెటల్స్ అల్యూమినియం ఆక్సైడ్, సిలికాన్ కార్బైడ్ అండ్ సిలికాన్ నైట్రైడ్ అండ్ జర్కోనియం ఆక్సైడ్. So these are the some of the ceramic materials and these are some of the properties of that material amma. సో మైక్రోస్ట్రక్చరల్ టర్మ్స్ని బేస్ చేసుకొని సమ్ ఆఫ్ ది సెరామిక్స్ని క్లాసిఫై చేస్తున్నారమ్మా. సో దోస్ ఆర్ సింగిల్ క్రిస్టల్స్ ఆఫ్ అప్రిసబుల్ సైజ్ అమ్మ. రూబీ లేజర్ క్రిస్టల్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అమ్మ. సో సింగిల్ క్రిస్టల్స్ అనేవి సైజుని బేస్ చేసుకొని డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ గ్లాస్ అమ్మ, నాన్ క్రిస్టలైన్ మెటీరియల్ అప్రిసబుల్ సైజ్ అమ్మ. సో ఎగ్జాంపుల్ షీట్ ఆఫ్ ఫ్లోట్ గ్లాస్ అనేది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ ఈజ్ క్రిస్టలైన్ ఆర్ గ్లాస్ ఫిలమెంట్స్ లాగా డివైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ పాలిక్రిస్టలైన్ అగ్రిగేట్స్ లాగా బాండెడ్ బై గ్లాసీ మ్యాట్రిక్స్ అమ్మ. గ్లాసీ మ్యాట్రిక్స్ తోటి పోర్సిలిన్ పాటరీ అంటారు దీన్ని. అండ్ గ్లాస్ ఫ్రీ పాలిక్రిస్టలైన్ అగ్రిగేట్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ పాలిక్రిస్టలైన్ అగ్రిగేట్స్ ప్రొడ్యూస్డ్ బై హీటింగ్ గ్లాస్ ఆఫ్ స్పెషల్ కాంపోజిషన్ అనేది చేస్తున్నారు. అండ్ కాంపోజిట్స్ లాగా డివైడ్ చేస్తున్నారమ్మా. సో దీస్ ఆర్ ది క్లాసిఫికేషన్ ఇంటూ మైక్రోస్ట్రక్చరల్ టర్మ్స్ అమ్మ. సో మైక్రోస్ట్రక్చర్ ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది క్రిస్టల్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని దీస్ ఆర్ ది డివైడింగ్స్ ఆర్ దేర్ ఆర్ క్లాసిఫికేషన్స్ ఆర్ దేర్ అండ్ దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ దట్ క్లాసిఫికేషన్ ఆల్సో. సో దిస్ ఈజ్ అబౌట్ ది జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది సెరామిక్స్ అమ్మ. సో నెక్స్ట్ క్లాస్లో వీ కెన్ మోర్ డీప్లీ డిస్కస్ అబౌట్ ది సెరామిక్ మెటీరియల్స్.